జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఆర్జీవీ వ్యూహాన్ని మించి అట్టర్ ఫ్లాప్ కాబోతోందా? ఆర్జీవీ వ్యూహం ఇక్కడ విలవిల్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలన్నీ విలవిల్లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రచించినటువంటి ప్రతి వ్యూహాన్ని చంద్రబాబు తిప్పికొడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోంది అంటూ ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఆర్జీవీ వ్యూహాన్ని మించి అట్టర్ ఫ్లాప్ కాబోతోందా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఆర్జీవీ వ్యూహాన్ని మించి అట్టర్ ఫ్లాప్ కాబోతోందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటికే ఆర్జీవీ వ్యూహం రేపు రిలీజ్ అవుతుంది అంటున్నారు, కోర్టులో ఆపేస్తున్నారు. ఆర్జీవీ వ్యూహం వెలువెల్లాడుతోంది. అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. చాకచక్యంగా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలన్నీ తిప్పికొడుతున్నారు అనేది ఇంకోటి. అసలు ఏంటి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయా? ఆయన వ్యూహాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయా అంటే ఏం చెప్తారు సార్? ఆర్జీవీ వ్యూహం విలవిల్లాడుతోంది, జగన్ వ్యూహం విలవిల్లాడుతోందని మీరు ఆలోచిస్తున్నారు. జనం విలవిల్లాడుతున్నారు. ఏది వాళ్ళు విలవిల్లాడుతుంది దేవుడు ఎరుగు. ఆర్జీవీ విలవిల ఎట్లా అది రిలీజ్ అవుద్దో తెలీదు, రిలీజ్ కాదో తెలీదు. ప్రొడ్యూసర్ లబోదిబో అంటున్నారండి. ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డిలే, వాడో డమ్మీ ఏంటి, వాడికి ప్రొడ్యూసర్ పేరు వేసుకున్నందుకు కూడా ఎంతో కొంత నెలకింతని ఇవ్వాలా. అసలు ప్రొడ్యూసర్ తాడేపల్లిలోనే ఉంటాడు కదా. ఆయన విలువల ఏముంది, ఇదంతా వెంట్రుక సమానం దీనికి అయ్యే బడ్జెట్. కాకపోతే ఏంటంటే మీడియాలో హైలైట్ అవ్వాలి కదా. ఆర్జీవీ ఏంటి, గత కొంతకాలంగా సెల్యులాయిడ్ వదిలేశాడు, ఏది సినిమాలు వదిలేశాడు. ఆయన మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఒకప్పుడు ఆర్జీవీ అంటే అతను ఒక గొప్ప టెక్నీషియన్. ఇప్పుడు దేశం గర్వించే దర్శకుడి స్థాయి నుంచి ఎంత అధపాతాళానికి వెళ్ళాడో మనం చూస్తున్నాం. 90 సినిమాలు చేసినటువంటి ఆర్జీవీ దగ్గర ఒక పతనానికి పరాకాష్ఠగా మారాడు. ఇక అది పెర్వర్షన్, ఫ్రస్ట్రేషన్, అదే ఇక సైకోగా మారిపోతారు. ఇక ఈ వ్యూహం వదిలేద్దాం. ఎవరిది? ఆర్జీవీ వ్యూహం ఆయన తిప్పలు ఆయన పడతాడు, అది కాదు. తాడేపల్లి వ్యూహం కొద్దాం. జగన్ వ్యూహం ఆయన ఏంటి, బొమ్మలు మార్చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ వస్తుంది రేపు పొద్దున. ఎప్పుడో మీ ఇంట్లో పిల్లలు ఉంటే బొమ్మల కొలువు పెట్టుకుంటారు. ఆ భోగి పండగకి వాడు పిల్లలు కొని పెడతారు కదా బొమ్మలన్నీ. ఆ బొమ్మలు వాళ్ళు ఏం చేస్తారు, మీ పిల్లలు అబ్బాయో అమ్మాయో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ బొమ్మలన్నీ మారుస్తూ ఉంటారు. అటు ఇటు పడేస్తాడు, ఇటు దడ్డు పడేస్తాడు, కొన్ని బొమ్మలు ఎర్రగొడతాడు. సేమ్ అదే అక్కడ జరుగుతుంది. ఏది, ఆ బొమ్మల కొలువు పెట్టాడు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి. ఆ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆ బొమ్మని ఎర్రగొట్టాడు, ఒక బొమ్మని ఎర్రగొట్టాడు. ఆ బొమ్మ గెలగెలగెల కొట్టుకుంటోంది, రమ్మంటే రాదు. ఇంకా కొన్ని బొమ్మలను పిలుస్తున్నాడు ఫోన్ చేసి. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తుంటే అది కాస్త డెత్ కాల్, అది వాళ్ళు బ్లాక్ లో పెడుతున్నారు కాల్స్ ని. వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు దాకా అసలు పలకల, ఇక వాళ్ళు ఫోన్ చేయటం ఆపలా. ఇక ఇది ఆగేటట్టుగా లేదు. ఈ ఫోను పోయి వెళ్ళి అదేదో నరికించుకుందాం అనుకుని వెళ్ళిపోయి మెడబెట్టాడు. ఎందుకో వదిలేసాడు నరక్కుండా. కొంచెం ఆయింట్మెంట్ రాసి పంపినట్టున్నాడు, ఈసారి నరుకుదాంలే అని చెప్పి ఇప్పటికి పంపించాడు బయటికి ఈరోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ అద్భుత అవకాశాన్ని అతను కాలు రాసుకున్నాడు. ప్రజలు 151 సీట్లతో మ్యాండేట్ ఇస్తే అతను చరిత్ర సృష్టించాలి. గత ముఖ్యమంత్రులు ఎవ్వరూ చెయ్యనని పనులు చేయాలి. ఎన్టీ రామారావుని మర్చిపోవాలి, చంద్రబాబుని మర్చిపోవాలి, రాజశేఖర రెడ్డిని మర్చిపోవాలి. అందరినీ మరిపించేటట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తాడని ప్రజలు ఆశిస్తే వాళ్ళు మర్చిపోవటం కాదు, అసలు రాష్ట్రాన్నే మర్చిపోయేలాగా చేశాడు. జీవితాలనే మార్చేశాడు, తారుమారు చేశాడు. ఏం చేశాడు, కిందది పైన వేసాడు, పైది కిందనేసాడు. అంత రివర్స్ అన్నమాట. ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలను సిట్టింగులను జగన్మోహన్ రెడ్డి మార్చబోతున్నారు. అదే ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తుంది. అది చంద్రబాబు గారికి ప్లస్గా మారే అవకాశం ఉందంటూ కూడా
ఆ వ్యూహంలో కూడా జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దాన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు? అంటే రివర్స్, ఎంపీలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా వేపిస్తున్నాడు, ఎమ్మెల్యేలనేమో ఎంపీలుగా వేపిస్తానని చెబుతున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పీకి పడేసి కొత్త అభ్యర్థులను తెర మీదకి తీసుకొస్తామని చెప్తున్నారు. నువ్వు కేసీఆర్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చలేదు, అందుకే ఓడిపోయాడు. కాబట్టి నువ్వు మార్చమని ఎవరో సజ్జలో బొజ్జలో దగులుబాజీ సలహాదారులు ఎవరో ఇచ్చారు సలహా. ఉండవల్లి గారు ఈ మధ్య కాలంలో ఒక కమెంట్ చేశారు సార్. అక్కడ తెలంగాణలో సిట్టింగులను మార్చక కేసీఆర్ ఓడిపోయారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సిట్టింగులను మార్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేది భవిష్యత్తులో వింటామేమో అంటూ ఒక కమెంట్ చేశారు. ఉండవల్లి చెప్పాడంటే ఇక ఉండవల్లి దగ్గర దగ్గర జ్యోతిష్యుడు కింద లెక్క. అది ఆయన చెప్పింది మరి జరుగుద్ది అనమాట. బాగా మేధావి కదా. ఇప్పుడు ఓటమి తప్పదు, నువ్వు మార్చినా తప్పదు, మార్చకపోయినా తప్పదు, ఎందుకంటే తరుముకు వస్తుంది. నీ ఓటమికి కారణం వాళ్ళు కాదు, రాబోయే ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి. తన ఓటమికి తనే కారణమైనప్పుడు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ బొమ్మలు మారుస్తున్నాడు అనమాట. అటు తడు పెడుతున్నాడు, ఇటు తిట్టు పెడుతున్నాడు. మార్చుకోలేడు కదా సార్. ప్రజలు కూడా ఏం చేస్తారు, వాళ్ళు రివర్స్ చేస్తారు. సింపుల్ అనమాట. మొన్న ఎన్ని ఇచ్చారు ఆయనకి సీట్లు? 151 ఇచ్చారు. 151లో ఏదో ఒక అంకె కొట్టేయమంటారు. 3 అంకెలు కదా, 3 అంకెల్లో నీకు ఏ అంకె నచ్చింది? మొదటి 1 కొట్టేసామనుకో 51 వస్తాయి. చివరి 1 కొట్టేస్తే 15. అది కూడా ఇంకో చరిత్ర. ఇది బాగుంది, ఏది చివరి 1 కొట్టేద్దాం అనుకుంటారు, మరో చరిత్ర. 15 అవుతాయి. 15 సీట్లకు పరిమితం అవుతాడు. లేదు అసలు మధ్యలో 5 ఎత్తేస్తాడు. 11 సీట్లు వస్తాయా, 15 సీట్లు వస్తాయా? అది జగన్మోహన్ రెడ్డే డిసైడ్ చేసుకోవాలా. ఒక మంచి అవకాశం నీకు ఇచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి చరిత్రలో ఎందుకు మిగిలిపోయాడు? మీ నాన్నే కదా. రాజశేఖర్ రెడ్డి యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు భయం, ఫ్యాక్షనిస్టు, అందరూ బెదిరిపోయేవాళ్ళు, భయపడేవాళ్ళు. అలాంటి వ్యక్తి మరి అందరూ ప్రేమించబడేలా వచ్చాడు. అంటే శత్రువులు కూడా ప్రేమించేలా మీ నాన్న మారాడే. నీ కుటుంబ సభ్యులే ద్వేషించేలా నువ్వెలా మారావు? ఆత్మశోధన లేదా? ఆత్మ విమర్శ చేసుకోరా? ఇప్పుడు మీ నాన్నని శత్రువులే ప్రేమించే స్థాయికి వచ్చాడు, దేవుడిగా మిగిలాడు కదా. దెయ్యం అనేటటువంటి రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఎలా కనపడ్డాడు ప్రజల దృష్టికి, కొంతమంది దృష్టికి? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రాజశేఖర్ రెడ్డిని దేవుళ్లాగా కొలుస్తున్నారంటే కారణం ఏంటి? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి చరిత్రలో మిగిలిపోయాడు. జలయజ్ఞం చేశాడు. కోర్స్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, సిబిఐ కేసుల్లో అది కూడా ఉంది. కానీ 56,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాడు. ప్రాజెక్టులకు పితామహుడు రాజశేఖర్ రెడ్డి అనే పేరు తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు పేదలకు ఇళ్ళు కట్టాడు, ఇందిరమ్మ ఇళ్ళు. కోర్స్ దానిలో కూడా అవినీతి. ఇందిరమ్మ ఇళ్ల మీద సిఐడి ఎంక్వైరీలు, దగ్గర దగ్గర ఒక 10 లక్షల ఇళ్ళు కట్టకుండానే ఎగిరిపోయినాయి, బిల్లులు చేసుకున్నారు. ఇవన్నీ జరిగాయి. ఇందిరమ్మ ఇళ్ళో పిచ్చి గూళ్ళో ఏదో ఒకటి కట్టాడు. కట్టుబడి అక్కడ జరిగింది. కట్టుబడి జరిగింది అంటే 10 మందికి ఉపాధి లభిస్తుంది, 10 మంది అన్నం తింటారు, వాళ్ళకు ఒక గూడు ఏర్పడుతుంది. ఇలా ఆయన ప్రాజెక్టులు కట్టాడు, పేదలకు ఇళ్ళు కట్టాడు, రోడ్లు వేసాడు, ఫ్లైఓవర్లు కట్టాడు. ఇక్కడ ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే అతనే కదా కట్టింది. చంద్రబాబు చేసిన అభివృద్ధి మొత్తాన్ని రాజశేఖర్ రెడ్డి ఆపలేదు, ధ్వంసం చేయలేదు, కంటిన్యూ చేశాడు. చంద్రబాబు అదే లబలబ కొట్టుకునేది. నా తర్వాత ముఖ్యమంత్రులు నా అభివృద్ధిని కొనసాగించారు, వీడెక్కడ దొరికాడు, అభివృద్ధిని ధ్వంసం చేస్తున్నాడు అని ఆయన లబలబలాడుతుంటాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం జరుగుతోంది? మీ నాన్న చేసిన పనులలో ఒకటన్నా చేసావా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఆ రోజు ఏం చెప్పావు? మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టాలి మీరు, 6 నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకుంటా అన్నావు. అనిపించుకున్నావా?
మీ నాన్న ఫోటో పక్కన నీ ఫోటో దేవుడెరుగు, అసలు మీ నాన్న ఫోటోనే తీసేసే పరిస్థితి తెచ్చావు నీ వల్ల. వీడెక్కడ పుట్టాడురా నాయన ఆయన కడుపున అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ప్రాజెక్టులను నాశనం చేశాడు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పోలవరం కుంగిపోయింది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగింది. 73% ఆయన చేస్తే చంద్రబాబు పోలవరాన్ని నువ్వు 3% కూడా చేయలేకపోయావు. అప్పట్లో పోలవరం ఒక పండగలాగా కోలాహలంగా జరిగేది. అసలు జేసీబీలు, పెద్ద పెద్ద హెవీ మిషనరీ, వేల మంది కార్మికులు, టిప్పర్లు, అదొక కోలాహలంగా ఉండే పోలవరం శ్మశానంలాగా మారిపోయింది. అదే కాదు, హంద్రీ నీవా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకొని పోతేనే అది దిక్కులేదు అంటారు సార్. చాలా దారుణం కదా. ఏది 3 ఏళ్ళు అవుతుంది అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి, వాళ్ళకి ఇంతవరకు పరిహారం ఇవ్వలేదే, ఆ గేట్లు పెట్టలేదే, కొట్టుకుపోయింది అసలు. అదెందుకు గుండ్లకమ్మ గేట్లే కొట్టుకుపోయాయంట, దానికి గ్రీజు పెట్టే దిక్కు లేదని లోకేష్ బాబు ఎగతాళి చేస్తూ ఉంటాడు. వీడికి గేట్లకి గ్రీజు పెట్టడం కూడా రానాడు 3 రాజధానులు కడతాడా అనే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు కదా. పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టులన్నీ అధ్వానం అయిపోతే ఇది జలయజ్ఞమా? దీన్ని జలయజ్ఞం అంటారా? పేదల ఇళ్ళ నిర్మాణం పడకేయించారు. కేంద్రంలోనే చెప్తోంది ఏమని, ఒక సంవత్సరం ఏమో 2500 ఇళ్ళు కట్టాడు, ఒక సంవత్సరం ఏమో 900 ఇళ్ళు కట్టాడు. ఈ 5 ఏళ్లలో 1,00,000 ఇళ్ళు కట్టాడా పేదలకి? కట్టకపోగా ఇళ్ల స్థలాలేయో ఇచ్చాడు. ఆ ఇళ్ల స్థలాల్లో అవినీతి, జగనన్న కాలనీలు అనేది అదో పెద్ద స్కాము. ఇలా అవినీతి కుంభకోణాలకు పాల్పడి చెడ్డ పేరు తెచ్చుకుని ఇప్పుడు తన వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీదకు తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేలని బలిపశువుల్ని చేస్తున్నాడు. ఎమ్మెల్యేలను తీసేస్తున్నాడు. కొంతమందికి మొండి చెయ్యి, కొంతమందికి స్థానచలనం. ఒక జిల్లా వాడిని తీసుకెళ్ళి వేరే జిల్లాలో వీడు నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ని కనిగిరి పంపించాలి అనే యోచనలో ఉన్నాడని, అలాగే ఒక జిల్లా నుంచి షఫిల్ చేయాలి వేరే జిల్లాకి నేతలను అనుకుంటున్నారని, ఈ వ్యూహాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నాయి. సో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతోంది అనేది ఇప్పుడు ఆర్జీవీ వ్యూహం ఏమో ఇంతవరకు బాక్స్ బయటకు రాలా. బయటకు వస్తుందో రాదో తెలియదు. సెన్సార్ బోర్డు దయాదాక్షిణ్యాలు, హైకోర్టు, సుప్రీంకోర్టుల దయాదాక్షిణ్యాల మీద ఆర్జీవీ వ్యూహం గిలగిలలాడుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి వ్యూహం అదేమైపోతుంది, తాడేపల్లి ప్యాలెస్లో అది గిలగిల కొట్టుకుంటోంది. ఆయన ఏదో మరి బయటకు వదులుతాడు, రేపు పొద్దున వదలకుండా ఏమీ ఉండడు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం బాక్స్ బయటకు వచ్చుది కానీ ఆ బాక్స్ బదలు కొట్టి ఆర్జీవీ వ్యూహానికి ఎవరు వెళ్ళాడట్లేదు, ఆర్జీవీ తప్ప, ప్రొడ్యూసర్ తప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి చాలా మంది విలువెల్లాడుతున్నారు. దాకా ఆయన పరిపాలనకు జనం విలువెల్లాడారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు విలువెల్లాడారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రతిపక్షాలు విలువెల్లాడాయి. తెలుగుదేశం విలువెల్లాడింది. 60,000 మంది మీద కేసులంట. అచ్చెన్నాయుడిని 83 రోజులు జైల్లో పెట్టారు. కొల్లు రవీంద్రని 56 రోజులు జైల్లో పెట్టారు. చంద్రబాబుని అసలు 53 రోజులు జైల్లో పెట్టారు. 60,000 మంది తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు అంటే ఇక ఎంత విలువెల్లాడుతోందని. అట్లాగే జనసేన విలువెల్లాడింది, బీజేపీ, కమ్యూనిస్టులు, మొత్తం మీడియా కూడా విలువెల్లాడింది కదా. మీడియా పైన ఉక్కుపాదం మోపాడు. ఇప్పుడు జనం విలువెల, మీడియా విలువెల, ప్రతిపక్షాలు విలువెల, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సొంత పార్టీయే విలవిలలాడుతోంది జగన్ అంటే. మరి రెండవ పులకేసి అంటే మాటలా? ఓకే.